హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ సతీష్ కుమార్, జనరల్ ఫిజిషియన్, శ్రీ ప్రమీల మల్టీ స్పెషల్ హాస్పిటల్ నల్గొండ. చాలామంది పేషెంట్ మన దగ్గరకు వచ్చి, సార్ నాకు ఒకసారి బీపీ ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది, దేని నమ్మాలో అర్థం కావట్లేదని అడుగుతుంటారు. సో దేని నమ్మాలో డిసైడ్ అయ్యే ముందు మీరు అసలు బీపీ చెక్ చేయించుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు పాటిస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. మీరు కనుక బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్తే కనుక కనీసం ఒక అర్ధగంట ముందు నుంచి హెవీ మీల్ తీసుకోవడం కానీ, టీ కాఫీలు తీసుకోవడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయొద్దు. అండ్ బీపీ చెక్ చేసుకునేటప్పుడు పొజిషన్ వైజ్గా చూస్తే మీ బీపీ చెక్ చేసుకునేటప్పుడు మీ బ్యాక్ అనేది సపోర్టెడ్గా ఉండాలి అండ్ మీ ఫీట్ అనేది ఫ్లోర్ని టచ్ చేస్తుండాలి. అండ్ బీపీ చెక్ చేసుకున్న ఆర్మ్ మన సపోర్టెడ్ ఉండాలి, అదే బెడ్ కానీ టేబుల్ సపోర్ట్ కానీ తీసుకొని ఉండాలి. మనం బీపీ చెక్ చేసుకున్న ఆర్మ్ కనుక హార్ట్ లెవెల్ కంటే హైట్లో ఉంటే కనుక బీపీ అనేది ఫాల్స్లీ లో చూపిస్తుందండి. మన ఆర్మ్ కనుక హార్ట్ లెవెల్ కంటే లోలో ఉంటే కనుక బీపీ ఫాల్స్లీ హై చూపిస్తుందండి. సో ఈ ఆర్మ్ సపోర్టెడ్ లేకపోతే కనుక కనీసం ఒక 10% బీపీ అనేది చేంజెస్ ఉంటాయి. సో అలా లేకుండా చూసుకోవాలి. అండ్ మీకు కనుక ఆల్రెడీ బీపీ ఉండి ట్యాబ్లెట్స్ వాడుతుంటే కనుక బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాతే బీపీ చెక్ చేయించుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించి మీ బీపీని కరెక్ట్గా చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.